शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:50. తిథి చవితి రాత్రి 7:58 వరకు, నక్షత్రం మఘ సాయంకాలం 5:58 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:42 వరకు, మరల రాత్రి 2:30 నుంచి 4:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:19 వరకు, మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 5:06 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం సాయంకాలపు వేళ ప్రదోష సమయం ఉంది. ఆ సమయంలో శివుణ్ణి సపరివారంగా పూజించడం ద్వారా వ్యక్తికి నిత్యావసరములు అన్నీ కూడా నెరవేరుతాయండి. ఏమిటా నిత్యావసరాలు అంటే, ప్రతి వ్యక్తికి కూడా అల్పాయుర్దాయ యోగాలు తొలగిపోయి సంపూర్ణాయు ఉండాలి. అలాగే అపమృత్యువులు తొలగిపోవాలి. మృత్యు ఎలాగా తప్పదు, కానీ అపమృత్యువులు ఉండకూడదు. అలాగే పరిపూర్ణ ఆరోగ్యం బాగుండాలి. శివునకు మృత్యుంజయుడు అనేటువంటి ఆరాధన ఒక విశేషం ఉంది. అలాగే వైద్యనాథుడు అనేటువంటి ఆరాధనా విశేషం ఉంది. ఈ రెండిటి వల్ల వ్యక్తికి పరిపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యాలతో కూడి ఉన్నటువంటి ఆయుర్దాయం నిర్ణయింపబడుతుంది. అదేవిధంగా ఆయన్ని మనం ప్రార్థించడం ద్వారా ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ లాగా ఈ ఐశ్వర్యం అనేటువంటిది వ్యక్తికి సంపదను వృద్ధి పొందిస్తుంది. అలాగే నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల నుంచి అనుకూలతలు సిద్ధింపజేస్తుంది. ఇక అన్నపూర్ణ, ఆమెను ఆరాధించడం ద్వారా అన్నానికి లోటు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. ఇక శిరస్సుపై ఉన్న గంగ, ఆమెను ఆరాధించడం ద్వారా, స్మరించడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. జ్ఞానము ప్రతి పనికి కావాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి అంటే, లౌకికమైనటువంటి జ్ఞానము ఆధ్యాత్మికమైన అభివృద్ధికి లోపాన్ని కలగజేసేదిగా, నష్టాన్ని కలగజేసేదిగా, ఆటంకాన్ని కలగజేసేదిగా ఉండకూడదు. లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు. అందువలన రిటైర్ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికాన్ని ప్రారంభిద్దాం అనుకుంటే అది పప్పులో గాలేసినట్టే. కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానము, లౌకిక జ్ఞానము సమన్వయాత్మకమైనటువంటి స్థితి సుబ్రహ్మణ్య స్వామి వల్ల, ఏ పని చేయాలన్నా విఘ్నాలు తొలగడం గణేశుని వలన సిద్ధిస్తాయి. ఇది సమగ్రమైన ఆనందప్రదమైన జీవనానికి ఈ పరివారంతో కూడిన శివారాధన ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. శాంతంతో క్రోధాన్ని, దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించాలి.
కన్నీళ్లని చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే ఆనందం నీ చిరునామా అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పవిత్రవంతమైనటువంటి ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడాను దినచర్యలో భాగంగా స్నానానంతరం సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చిన తరువాత తులసీదేవికి నమస్కృతాంజలు ఘటించటం కూడా సంప్రదాయం. తులసి జగన్మాత కాబట్టి ఆ తల్లిని తులసి హేమరూపాంచ రత్నరూపాంచ మంజరీం భవమోక్షప్రదాం తుభ్యం సమర్పయామి హరిప్రియాం అని చెప్పేసి ధ్యానం చెయ్యాలి. అంటే తులసి హేమరూపం కలిగింది, మంజరి రత్నరూపం, నీవు మోక్షాన్ని ప్రసాదిస్తావు తల్లి హరిప్రియా అంటూ ఆ భావంతో నిన్ను పూజ చేస్తున్నాను అని చెప్పేసి నమస్కృతాంజలు ఘటించిన పిదప శివ, గణపతి, పార్వతి, ఇతర దేవీ స్వరూపాలకే కాక రామకృష్ణాది విష్ణవతారాలకు సమర్పించేటువంటిది తులసి దళం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తులసి దళాన్ని కోసేటప్పుడు కూడా మంత్రాలు ఉంటాయి, కానీ అవి పూజారులు మాత్రమే ఎక్కువగా పఠిస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి అశ్వత్థ వృక్షం రావి చెట్టుకు మీరు గనక ఒక చెంబెడు నీరు గనక పోసినట్లయితే వంశ అభివృద్ధి జరిగి తీరుతుంది. శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. రావి చెట్టుకు నీరు పోయటం మరవకండి. అలా గనక పోసినట్లయితే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇది చాలా గొప్ప విశేషంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. రావి చెట్టును ఎక్కువగా స్త్రీలు పూజ చేస్తూ ఉంటారు. అశ్వత్థ వృక్షాన్ని పూజ చేయటం వల్ల సంతానం కూడా కలిగి తీరుతుంది అని చెప్పేసి మన భారతీయ సంస్కృతి సంప్రదాయ విశ్వాసంగా కూడా చెప్పవచ్చు. అందుచేత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి రావి చెట్టుకు నీరు పోయటం కూడాను చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయం. ఓ బ్రహ్మపుత్రి, సురభి, శ్రీమతి మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి గోమాత, నీవు పరమ పవిత్రురాలవు అంటూ గోమాతకు కూడా నమస్కారం చేయాలి నిత్యం కూడాను. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన విధి విధానం. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బసవయ్య ముదిమిచే పరువెత్తగాలేక భ్రమియింపగా ప్రయాణములు మాని వయసు మళ్ళినదంచు వనితా సమూహంబు దరికి రానీమిచే తలగి తలగి ప్రజలల్ల విజ్ఞానవంతులౌటను భిక్ష దొరకదంచును వీట తిరుగమాని ఆలయంబున దూరి అధుపుండవనుచు లోపలి స్వయం పాకముల్ సలిపి సలిపి వృతముడవైతివి అన్నియుడిగినంత నీతి బోధకులైనట్లు నిఖిల జనులు పరమ మునివేష బుధతోష ఉరగభూష దక్షపురవాస భీమేశ తామ్రకేశ. ఓ భీమేశ్వర స్వామి, బసవయ్య ముదిమిచే పరువెత్తగాలేక భ్రమియింపగా ప్రయాణములు మాని నిరంతరము నిన్ను మోసుకుని ముల్లోకాలకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ బసవేశ్వరుడు, ఆ నంది ముసలివాడైపోయి తడబడే అడుగులతో తూలే పరిస్థితి వచ్చింది గనుక ప్రయాణాలన్నీ కూడా మానేశావు. ఏ లోకానికి వెళ్లకుండా ఈ వాహనం ముసలిదైపోవటం వల్ల
అన్ని ప్రయాణాలు రద్దు చేసుకున్నావు స్వామి. వయసు మళ్ళినదంచు వనితా సమూహంబు దరికి రానీమిచే తలగి తలగి మునిపత్నులను కూడా మోహింపజేసినటువంటి నీవు కూడా చాలా వృద్ధుడవైపోయి ఎవరూ కూడా నీ వైపు చూసేటువంటి పరిస్థితి లేకపోవటం చేత నీవు కూడా ఒక ప్రక్కన కూర్చునేటువంటి పరిస్థితిని చూసుకున్నావు. ప్రజలల్లా విజ్ఞానవంతులౌటను భిక్ష దొరకదటంచును వీట తిరుగమాని. ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులైపోయారు, ఆధునికులయ్యారు. వీరి నాగరికత భిక్షుకులని ప్రోత్సహించదు. యాచకులని ప్రోత్సహించనటువంటి ఈ విజ్ఞానవంతుల మధ్యన వీధి వీధి తిరిగి మనం బిచ్చమెత్తినా కూడా ఎవరూ ఇంత ముద్ద పెట్టరు అనేటువంటిది గ్రహించేశావు నువ్వు. నీ వాహనానికి వయసు మళ్ళింది, ప్రజలు విజ్ఞానవంతులై యాచక వృత్తిని ప్రోత్సహించటం లేదు. అందుకని ఆలయంబున దూరి అధిపుండనుచు ఆలయంలోకి దూరావయ్యా నువ్వు. ఒక గుడిని ఏర్పాటు చేసుకుని దాంట్లోకి వెళ్ళి కూర్చుని లోపలి స్వయం పాకముల్ సలిపి అక్కడ కూర్చుని ఆ లోపలే చక్కగా పాయసం మొదలైనటువంటి పదార్థాలన్నీ చేయించుకుని నైవేద్యం పెట్టించుకుని వాటిని ఆరగిస్తూ ఎక్కడికి వెళ్లకుండా హాయిగా నువ్వు కానీ నీ వాహనం కానీ అలిసిపోకుండా ఎక్కడా యాచించకుండా అందరూ వచ్చి నీకు ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించుకున్నావు. ఎంత గొప్పవాడివి స్వామి, ఉత్తముడవైతి. ఇప్పుడు నువ్వు చాలా ఉత్తముడయ్యావు. ఎందుకనంటే నువ్వు బిచ్చమెత్తుకోవటం లేదు, నిన్నెవరూ కూడా బిచ్చగాడనే అవకాశం లేదు. అన్నియు యుడిగినంత నీతి బోధకులైనట్లు నిఖిల జనులు. అప్పటి వరకు ఎన్నెన్నో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా వయసు ఉడిగి ఈ శరీరం కదలలేని పరిస్థితి వచ్చిన తరువాత అప్పటి వరకు తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా నీతులు చెప్పటం మొదలు పెడతారట. ఇది లోక సహజం. కనుక అన్నియును ఉడిగినంత నీతి బోధకులైనట్లు నిఖిల జనులు. నువ్వు కూడా ఈ జనం ఏం చేస్తారో అదే పని నువ్వు కూడా చేశావు స్వామి అంటూ ఆ భీమేశ్వర స్వామి ఆలయంలో కొలువు తీరి నైవేద్యములు అందుకోవటం మీద చమత్కారముగా నిలదీస్తూ నిందిస్తూ స్తుతిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన ఓరుగంటి వెంకట నరసింహం గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అన్నమాచార్యుల వారు వెంకటేశ నామ సంకీర్తనం అనగా భగవన్నామ సంకీర్తనం యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ విష్ణువు, నారాయణుడు, వెంకటేశుడు ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ యొక్క నామములు. అందుకు భగవత్ సంకీర్తనం అనబడేటువంటి ఏ పద్ధతి అయితే ఉన్నదో దానితో ఇహము పరము కూడా పొందవచ్చు అని ఋషులు చెప్పినటువంటి మార్గము ఆ సంకీర్తన మార్గము. ఈ సంకీర్తన మార్గంలోనే అనేక మంది తరించారు. ఆనాడు పురాణముల యందే ఎందరెందరో ఋషులు, దేవతలు, భక్తులు తరించిన వైనములున్నాయి. చరిత్రలో చూస్తే అన్నమాచార్య పేరు సంకీర్తనాచార్యుడు. ఈయన సంకీర్తనలతోనే తరించారు. ఆడు తర్వాత వచ్చిన వాగ్గేయకారులందరూ కూడా సంకీర్తన మార్గాన్ని సృష్టిపరిచారు. ఎందుకంటే భగవత్ సంకీర్తనుడి శ్రవణాలకి ఇటు మనస్సుకి కూడా ఆనందాన్ని కలిగిస్తూ మనస్సులో పరమాత్మను నిలబెడుతుంది. దాని యొక్క ప్రత్యేకత. పైగా పరమాత్మ యొక్క అనుభూతిని ఆస్వాదించగలిగేటువంటి స్వభావం కలిగిస్తుంది. క్రమంగా మనసును మెత్తపరుస్తుంది కూడా. ఎంత కఠినుడినైనా
భగవత్ సంకీర్తన క్రమక్రమంగా మెత్తబరుస్తుంది, అక్కడ పాపనాశనం చేయించుతుంది. అందుకే సంకీర్తనాచార్య అని బిరుదు పొందిన అన్నమయ్య సంకీర్తన వైభవాన్ని చెప్తున్నాడు ఇక్కడ. చాలాదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం, సామజముగాచినది సంకీర్తనం, సామమునకెక్కుడి సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం, సామాన్యమా విష్ణు సంకీర్తనం. ఇది 2వ చరణం. సామజముగాచినది సంకీర్తనం. సామజము అంటే ఏనుగు, ఏనుగుని కాపాడినది ఈ సంకీర్తనము అన్నారు. అంటే ఏనుగుని కాపాడట అంటే గజేంద్ర మోక్ష ఘట్ట అని చెప్తున్నారు ఇక్కడ. గజేంద్రుడు ఎప్పుడైతే మొసలి పట్టుతో బాధపడుతూ ఉన్నాడో, తనకున్న శక్తి కొలది పోరాడి ఓడిపోయి నిస్సహాయుడై నిస్సత్తువుతో ఎప్పుడైతే నిలబడిపోయి చుట్టూ తనవారనుకున్న వారు కూడా తనకేమీ కానివారై ఒడ్డుకు చేరిపోయారు. ఇదే ప్రపంచం యొక్క లక్షణం. ఇది తనవారనుకున్న వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, తనదై అనుకున్న బలము కూడా తనది కాకుండా పోయిన పరిస్థితి. అప్పుడు ఏది దిక్కు అనుకుంటే వెంటనే నారాయణుడు స్ఫురించాడు. అది పూర్వజన్మ సుకృతం చేత ఆ గజేంద్రుడికి సరైన రక్షణ నారాయణుడేని స్ఫురించి సంకీర్తనం చేశాడు. అక్కడ గజేంద్రుడు చేసిన స్తోత్రం అంతా కూడా సంకీర్తనమే. సంకీర్తన కాక ఇంకేమిటి? కీర్తనము అంటే పొగడుట అని అర్థం. సంకీర్తనము అంటే దేన్ని పొగడాలో దాన్ని పొగిడితే దాన్ని సంకీర్తన అంట. పైగా ఎలా పొగడాలో అలా పొగిడితే అంటే శాస్త్ర పద్ధతిలో స్తుతించాలి, దేన్ని స్తుతించాలో దాన్ని స్తుతించాలి. వ్యర్థమైన వాటిని స్తుతించడం కాదు, పరమార్థమైన దాన్ని స్తుతించాలి. అలాంటి పరమార్థ స్వరూపుడైన పరమేశ్వరుని అద్భుతంగా సంకీర్తన చేశాడు గజేంద్రుడు. గజేంద్రుడు చేసిన స్తోత్రం అంతా ఒక సంకీర్తనమే. ఆ సంకీర్తన విని వెంటనే స్వామి వచ్చి రక్షించాడు నారాయణుడు. అందుకు గరుడ గమనుడై హరి రక్షించినది ఈ సంకీర్తన వల్లే కదా. కనుకనే సంకీర్తనతో జంతువులు కూడా తరించిపోతాయని మునుపు చరణంలో చెప్తూ దానికి సాక్ష్యంగా ఉదాహరణగా గజేంద్రుని ఇక్కడ చూపిస్తున్నాడు. సామజము గాచినది సంకీర్తనం అనగా ఏనుగుని కాపాడినది ఈ సంకీర్తనం. సామమునకెక్కుడి సంకీర్తనం, ఇది ఒక చక్కని మాట వేశాడు. సామము అనేది వేదంలో ఉన్నటువంటి విశేషం. యజ్ఞంలో కూడా దీన్ని వాడతారు. సామగానం అని యజ్ఞంలో చెప్పబడుతున్నది. యజ్ఞం చేసేటువంటి వాళ్ళలో ఉద్గాత అనేటువంటి మహానుభావుడు సామగానం చేస్తాడు. ఆ సామగానం వల్ల యజ్ఞం సంపూర్ణమవుతుందిట. ఒక ఋత్విక్కులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఋగ్వేద ప్రకారంగా చేసేవారొకరు, యజుర్వేద ప్రకారంగా చేసేవారొకరు, అథర్వవేద ప్రకారంగా చేసేవాళ్ళు ఉంటారు. అథర్వవేద ప్రకారంగా చేసేవాడిని అధ్వరుడు అని చెప్పడం ఉంటుంది. అదేవిధంగా హోత, ఉద్గాత, బ్రహ్మ అని 4 ఉంటారు అక్కడ ప్రధానంగా. అందులో ఉద్గాత సామగానం చేస్తాడు. అంటే వేదమంత్రముని సామగాన ప్రక్రియలో గానం చేస్తే దేవతలు సంతోషిస్తారట. ఇటు చేసిన ఆహుతుల కంటే మంత్రాల కంటే ఆ సామగానానికి ఎక్కువ సంతోషిస్తారు. పైగా అంతవరకు చేసిన యజ్ఞం పరిపూర్ణత పొందుతుంది సామగానం వల్ల. అందుకు ఆ సామగానంకి దేవతలు సంతోషిస్తారు. అలాగే దేవతల్ని లొంగదీసుకునే గానం గనక సామగానము అని అన్నారు. దాన్ని సామము అంటే లొంగదీసుకునుట, అనుకూలపరచుకునుట అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకే దేవతలు మనకు అనుకూలమయ్యేటట్టు వాళ్ళని మెప్పించేది ఆ స్వర విద్య అయిన సామగానం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే వేదముల్లో ఉన్న సామగానం అనే ప్రక్రియ నుంచే సంగీతం అనేది పుట్టింది. అందుకే సామవేద సారం వారం వారం అని త్యాగరాజస్వామి వారు అందువల్లనే అన్నారు. సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత అనే కీర్తనలో చెప్తూ సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ అని త్యాగరాజుల వారు ఆ సామ నిగమజ అని చెప్పిన దాంట్లో ఉద్దేశం అది. అందుకు ఆ సామగానలోలుడు భగవానుడు. అయితే యజ్ఞములో చేసిన సామము కంటే ఈ సంకీర్తన ఇంకా గొప్పదన్నాడు ఇక్కడ. అంటే సంకీర్తన యొక్క ప్రాధాన్యం చెప్పడం. ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు కర్మదృష్టి ఉంటుంది, భక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ యజ్ఞం సఫలం పొందాలి, దేవతలు అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో సామగానం చేస్తారు. అందులో భగవత్ ప్రీతి కానీ అనుభూతి కానీ భగవత్ చింతన కానీ ఉండకపోవచ్చు. కానీ సంకీర్తనలో ఇటు స్వరము సంగీతము పద్ధతి ఉంటూనే ఆ భగవంతుని యొక్క ప్రీతిపూర్వకమైన స్మరణ ఉంటుంది, ఆ లీలల యొక్క తలంపు ఉంటుంది, పైగా ఆ భక్తి అనేది ఉంటుంది. కనుకనే ఇది సామమునకెక్కుడి సంకీర్తనం అన్నారు. సామము కంటే గొప్పది అన్నారు. అంటే యజ్ఞములో వేదములో చెప్పబడ్డ సామగానమే భక్తిలో సంకీర్తన అనే పద్ధతిలో వచ్చినది భక్తి మార్గంలో. అయితే ఈ సంకీర్తన కర్మ మార్గంలో ఉండే సామగానం కంటే చాలా గొప్పది అని ప్రతిపాదన చేశారు ఇక్కడ. సామమునకెక్కుడి సంకీర్తనం సామీప్యమిందరికి సంకీర్తనం, ఇది ఒక చక్కని మాట. ఈ సామీప్యమిందరికి సంకీర్తనం అంటే సంకీర్తన అందరికీ సమీపంగానే ఉంటుంది, ఏదో కష్టమైంది కాదు, చాలా సులభంగానే చేసుకోవచ్చు.
ఎందుకంటే భగవంతుని నామాన్ని నోరారా పలకడం ఏమైనా కష్టమా? అందరికీ అది సమీపంగానే ఉంటుంది. అందుకు సామీప్యము ఇదొక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే సామీప్యం అనగా అతి దగ్గరగా ఉండుట. ఈ సంకీర్తన వల్ల భగవంతుడు చాలా దగ్గర అవుతాట. ఒక్కొక్క సంకీర్తనలో భగవంతుని గుణము లీలలు చెప్పబడుతుంటాయి. ఆ గుణాల్ని లీలాల్ని గానం చేసేటప్పుడు ఆ లీలలతో గుణములతో భగవద్రూపం మనస్సులో మెదులుతుంది. అంటే ఎంత దగ్గరైపోయాడు, భౌతికంగా ఎదురుగా ఉండడం కంటే హృదయంలో ఆయన మెదులుతున్నాడు, ఇంకా దగ్గరైపోయాడు. అందుకే సామీప్యమిందరికి సంకీర్తనం. సంకీర్తన చేసేటప్పుడు భగవంతుడిని తలంచుకుంటూ గానం చేస్తారు కనుక వాళ్ళు భగవంతుడికి సమీపంగా ఉన్నట్టుగాను భగవంతుడు వారికి సమీపంగాను భావన ఉంటుంది కనుక అది సామీప్య భావననే సిద్ధిస్తున్నది. అందుకే సామీప్యమిందరికి సంకీర్తనం ఇది రెండవ అర్థం. ఒక మూడవ అర్థం మోక్షంలో సామీప్యముక్తి ఉంది. అది ఎప్పుడో భగవంతుడు అనుగ్రహించినప్పుడు శరీరం పతనమైన తర్వాత ఆ సూక్ష్మ దేహంతో వాడు భగవల్లోకానికి వెళ్ళి ఆయన సామీప్యంలో ఉంటాడు. కానీ సంకీర్తన చేస్తున్నప్పుడు ఇక్కడే ఆ సామీప్యం లభిస్తున్నది, సామీప్యముక్తి లభిస్తున్నది. అందుకే సామీప్యమిందరికి సంకీర్తనం అనగానే మోక్షప్రదాయకమైనది అని చెప్పడం. సామీప్యం అనే దాన్ని మోక్షానికి పర్యాయపదంగా తీసుకుంటే ఈ అర్థం వస్తున్నది. సామాన్యమా విష్ణు సంకీర్తనం, ఈ మాట చెప్పడంలో సామాన్యము కాదయ్యా విష్ణు సంకీర్తనం అంటే అంత తేలికైనది కాదు, అంత సులభమైనది కాదు, అది చాలా దివ్యమైనది అని చెప్పడం. ఎంతో అద్భుతమైన ఫలాలు ఇచ్చేది. అంతేగాని ఏదోలేండి అని సామాన్యంగా తీసివేయవద్దు సంకీర్తన మార్గాన్ని. అది చాలా అద్భుతమైనది, చాలా దివ్యమైనది. సంకీర్తన మార్గం సులభంగా కనిపించవచ్చు కానీ దాన్ని తేలిగ్గా తీసిపారేయరాదు దాన్ని. అందుకు సామాన్యమా విష్ణు సంకీర్తనం. పైగా సంకీర్తన మహిమని మూడవ చరణంలో మరికొన్ని అందమైన శబ్దాలతో చూపిస్తున్నారు. జముబారి విడిపించు సంకీర్తనం, సమబుద్ధి వడమించు సంకీర్తనం, జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం, శమదమాదుల చేయు సంకీర్తనం. జముబారి విడిపించు సంకీర్తనం. సంకీర్తనము జముబారి నుంచి విడిపిస్తుంది. ఇది గొప్ప మాట. ఇందులో ఫలితములు కూడా ఒక్కొక్క స్థాయి భేదం బట్టి ఎలా మారుతాయో చూపిస్తున్నాడు ఇక్కడ. సాధారణంగా భగవన్నామ సంకీర్తన చేసే వాళ్ళకి దుర్గతులు ఉండవు, యముడి వల్ల కలిగేటువంటి నరక బాధలు ఉండవు. నిజానికి నరక బాధలు యముడి వల్ల కలుగుతాయా? కాదు, మన పాపాల వల్ల కలుగుతాయి. పాపాల వల్ల యముడు నరక బాధలు నిర్ణయిస్తాడు. అలాంటి నరక బాధలు మరి కలగవట. అంటే ఎన్ని పాపాలు చేసినా పశ్చాత్తప్తుడై భగవత్ సంకీర్తన చేస్తే ఆ పాపములన్నీ తొలగించి మరి నరక బాధ లేకుండా చేస్తాడు. అందుకు జముబారి విడిపించు సంకీర్తనం. తెలియక నారాయణ అని పిలిస్తేనే అజామిలుడు యమబాధల నుంచి దూరం అయిపోయాడే. వెంటనే ఆయనకి ఒక పరివర్తన కలిగించి నరక బాధ లేకుండా చేశాడు. అందుకే భగవన్ నామస్మరణ చేసేవారికి నరకం అనేది ఉండదు, తెలుసుకోవాల్సింది. ఒక మొదట చేసింది పాపనాశనం. అందుకే జముబారి విడిపించు సంకీర్తనం. క్రమంగా ఏం చేస్తారంటే సమబుద్ధి ఒడమించు సంకీర్తనం, సమబుద్ధిని కలిగిస్తుంది. సంకీర్తనం ప్రయోజనాలు చెప్తున్నారు. ఊరికనే పాటకు అర్థం చెప్పుకోవడం కాదు, సాధనలో దశలు ఇక్కడ చెప్తున్నారు. ముందుగా పాపనాశనం, రెండవది సమబుద్ధి కలిగిస్తుంది సంకీర్తనం. సంకీర్తన చేస్తూ చేస్తూ ఉంటే మన బుద్ధిలో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళవన్నంత వరకు ఒక బతుకు, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాక మనకు తెలియకుండానే మన బతుకు తీరు మారిపోతుంది. మనలో ఒక సౌమ్యత వస్తుంది, సత్వగుణం వస్తుంది, 10 మందికి మంచి చేయాలనేటువంటి బుద్ధి కలుగుతుంది, ఇంకొకరికి బాధ కలిగించకూడదు అనే బుద్ధి కలుగుతుంది. ఆ పరివర్తన చేస్తుంది. అలా చేస్తూ సమబుద్ధిని కలిగిస్తుంది. ఈ సమబుద్ధి అనే మాటలు అనేక అర్థములు ఉన్నాయి. ఒకటి, సుఖాలు దుఃఖాలు కలిగినప్పుడు సుఖానికి పొంగిపోవడం, దుఃఖానికి కుంగిపోవడం అనేది కాకుండా ధీరంగా నిలబడగలిగే స్థితి ఇస్తుంది సంకీర్తనం. అలాంటి పరివర్తన, చిత్త పక్వత, మనస్సును అలా పరిణామం కలిగిస్తుంది, పరిపక్వత కలిగిస్తుంది. ఆ చిత్త పక్వతతో వాడు సమబుద్ధితో ఉండగలడు. అంటే ద్వంద్వముల యందు వికారాలకు లోను కాకుండా ఉండగలిగే స్థితి ఇస్తుంది సంకీర్తనము. అటువంటి ఎదుగుదల కలిగిస్తుంది మనస్సుకి. ఇంకొకటి, సమబుద్ధి అంటే అందరిలోనూ పరమాత్మయే ఉన్నాడని సమముగా చూడగలిగే స్థితి. ఇంకా ఎక్కువ తక్కువ అనే భేదములు కాకుండా వీరునేమను మతిభ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు, అది సమబుద్ధి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పినట్లుగా ఎవరు సర్వజీవుల యందు సమముగా వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్మని దర్శించగలిగే స్థితి ఈ సంకీర్తనం వల్ల వస్తుంది అని సమబుద్ధి ఒడమించు సంకీర్తనం అనే మాటకు 2 అర్థాలు చెప్పుకున్నాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం
నమో హనుమతే నమః. శ్రీరామ లక్ష్మణులకు పంపాతీరమున హనుమంతుడిని చూడగానే దుఃఖం తొలగిపోతుంది అనుకున్నాం కదా. వారి యొక్క మనసుకు శాంతి చేకూరుతుంది. హనుమ ఉన్న చోట దుఃఖం ఉండదు. కాబట్టే ఆయన నమ్మినటువంటి సుగ్రీవుడు సుఖంగా ఉన్నాడు కదా. అసలు ఆయన చుట్టూ ఎవరెవరు ఉన్నారో, హనుమంతుడి చుట్టూ హనుమంతుని స్తుతి ఎవరు చేస్తున్నారో వాళ్ళంతా సుఖంగా ఉంటారు. అతడి శుభాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు గొప్పవాడైనటువంటి శ్రీరాముడి మైత్రి లభించింది కదా. శత్రుభయం తొలగింది. రాజ్యభోగాలు అనుభవించాడు. మళ్ళీ రాజ్యమంతా వాపసు వచ్చింది. చక్రవర్తి అయ్యాడు. శ్రీరాముడు సర్వజ్ఞుడు కదా. హనుమంతుడు కనిపించినటువంటి దగ్గర నుంచి తమకు కలుగుతున్నటువంటి మంగళాలు ఆయనకు తెలుసు. శుభమే. ఇక ఎప్పుడు హనుమంతుడు దర్శనమైందో రామలక్ష్మణులకి, రాముడికి ఆ రోజు నుంచి శుభం. ప్రతి నిమిషము ప్రతిరోజు మంగళమే కనపడుతున్నది. సీతాన్వేషణలో అంగద బృందము దక్షిణ దిక్కు వైపున వెతకాలని ఆజ్ఞాపించబడింది కదా. అందులో హనుమంతుడు ఉన్నాడు. దక్షిణ దిక్కు వెళ్ళేటువంటి శ్రీరాముడు హనుమను చూసి అతడే కార్యసాధకుడని గ్రహించాడు. శుభవార్తను వినిపిస్తాడని, సీతా జాడలు తెలుపుతాడని కూడా రాముడు హనుమంతుడిని గట్టిగా నమ్మాడు. గొప్ప గొప్ప వానర వీరులందరూ కూడా చూస్తూ ఉండగానే శ్రీరాముడు తన ముద్రికను సీతకు ఇవ్వమని ప్రత్యేకించి హనుమానికే ఇచ్చాడు. అప్పుడే అర్థమైపోయింది రాముడికి. అంతమంది వానరులంతా వెళుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఒక సందర్భంలో చూస్తే హనుమంతుడి కన్నా పెద్దవాళ్ళంతా ఉన్నారు అక్కడ. అంత శక్తివంతులు యువకులు అంతా ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి హనుమంతుడికే ఇచ్చాడు ముద్రికను. నువ్వు తీసుకుపోయి సీతామ్మవారికి ఇవ్వు అంటే అప్పుడే సీతామ్మవారికి ఇవ్వు అన్నప్పుడు సీతను తెలిసినట్టే అర్థం అయిపోయింది. శుభం అది. సీతాన్వేషణలో అడ్డు తగిలినటువంటి అపార సాగర జలాలను చూసి దుఃఖిస్తున్నటువంటి వానరుల దుఃఖాన్ని పోగొట్టాలని తన యొక్క వాలాన్ని జొలిపించి తన యొక్క బలపరాక్రమాలను చూపించి సంతోషింపచేశాడు. ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా కూడా? అసలు చూడని నా తోకతోనే ఈ సముద్రాన్ని ఏం చేస్తానని ఒక్కపారి కొట్టాడట. కొడుతూనే సముద్రం అంతా మొత్తం వెనక్కి వెళ్ళిపోయి అట్లా లోపల ఎండినట్టు కనపడిందట. పెద్ద గొయ్య కనపడింది. అప్పుడు వాళ్ళ వానరులంతా సంతోషించారు. హనుమంతుడు తోకనే ఇంత పని చేస్తే ఇంక హనుమంతుడు ఏం పని చేస్తాడో, మన పని అయిపోయినట్టే, ఇక మనమంతా సావాల్సిన పని లేదు. అసలు అందరూ అనుకుంటున్నారు చచ్చిపోవాలని. ఎందుకంటే సుగ్రీవుడు ఊరికే ఉండడు, అందరినీ చంపుతాడు. ఊరికే చంపితే మేలు, హింస పెట్టి చంపేస్తాడు. అందుకని ఊరికే అక్కడే వెళ్ళి హింస పెట్టించుకొని సావిచ్చే బదులు మనమందరూ ఇక్కడే చచ్చిపోదాం అనుకున్నారు. ఆ టైంలో హనుమంతుడు వాళ్ళందరికీ దుఃఖాన్ని పోగొట్టాడు, ధైర్యం ఇచ్చాడు. ఎందుకు భయపడతారు మీరు? ఈ సముద్రాన్ని ఎంతసేపు ఎగరటం, మీరు కూడా ఎగిరించుకొని వెళతాను, ఏమీ తొందర లేదన్నాడు. ధైర్యం చెప్పాడు. కానీ క్రమ ప్రకారంగానే వెళ్ళాలి కదా. తర్వాత కథ ఎంతో జరిగింది. వానరులు చూస్తూ ఉండగానే వారితో జయజయలు అందుకుంటూ అవలీలగా సముద్రాన్ని లంఘించాడు. ఎందుకంటే ఆయన పొగుడుతూ ఉంటేనే ఆయనకు విశ్వరూపం కనపడుతుంది. అంత పెద్ద రూపమైనటువంటి సముద్రాన్ని దాటాడు. ఉండినటువంటి వానరులంతా పొగుడుతూనే ఉన్నారు. ఆ పొగుడుతూ ఉంటేనే ఆ ఒక పూర్ణమైనటువంటి రూపం కనపడుతుంది. ఎందుకంటే శాపం వేరే ఉంది కదా. నిన్నెవరైనా జ్ఞాపం చేస్తేనే నీ మహిమను నువ్వు అపారంగా పెరిగిపోతావు, లేకపోతే పెరగవు అని చెప్పాడు. అట్లా ఆ జ్ఞాపకం చేశారు వీళ్ళంతా అనిపిస్తుంది పొగుడుతూ ఉంటే. ఒక్కొక్క మహిమకు, ఒక్కొక్క జయజయకు, ఒక్కొక్క జయజయకారం చేస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు పెరుగుతూ వెళ్ళిపోయాడు. అట్లా స్వామి అద్భుత కార్యాలను చేస్తూ పైనుండి చూస్తున్నటువంటి దేవజాతులు, లోకవాసులందరికీ కూడా ఆనందం కలిగించాడు. కేవలం వానరులకే కాదు, పైనుండినటువంటి 330 కోట్ల దేవతలకు కూడా సంతోషాన్ని కలిగించాడు. మన పని అవుతుంది, రాముడి పని అయిపోతుంది, ఇంకా రాముడి దుఃఖం తీరిపోతుందని. అట్లా లంకకు చేరి సీతామాత శోకాన్ని తొలగించి ఆనందం కలిగించాడు.
దేవతలకు కలిగించాడు, వానరులకు కలిగించాడు, రాముడికి కలిగించాడు, సీతామ్మవారికి కలిగించాడు, దుష్టశక్తులంతా నిగ్రహించాడు. చాలా అద్భుతమైనటువంటి పని చేశాడు. ముద్రికనిచ్చి సీతను చూడామణిని తెచ్చి వాపస్ తీసుకొచ్చి శ్రీరాముడిని హనుమంతుడు జీవింపజేశాడు అని చెప్పారు. అంటే అటువంటి హనుమంతుడు శ్రీరాముడిని జీవింపజేశారు అని చెప్పారు. వారి కళ్ళలో వెలుగులు నింపాడు. రామలక్ష్మణుల యొక్క కళ్ళలో వెలుగు నింపాడు. వెలుగు లేదు, గొంతలాగా అయిపోయింది కళ్ళు. ఎక్కడో ఉన్నాయి కళ్ళు, లోపల వెళ్ళిపోయినాయి. ఏడిచి 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 ఏటి రాముడు మానవ అవతారం కదా, మానవ అవతారం అని చెప్పేసి మానవుడు ఏమేమి చేస్తాడు అన్నీ చేసేశారు, పూర్ణంగా చేశాడు. ఏడుపులు బెడబబ్బులు కూడా పెట్టేశాడు రాముడు. సీత 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 మాయ, ఎంత మాయనో ఏడుసార్లు తెలియదా సీతామ్మవారు ఎక్కడుందని కూడా. అయినా మానవ శరీరం కాబట్టి దేవుడు అనుకోలేదు ఎక్కడ కూడా. అటువంటి రాముడికి లోపల గుంతలో ఉండినటువంటి కళ్ళలో తేజస్సుమయంతో నిండిపోయింది. ఓం నమో హనుమతే నమః.